ప్రేక్షకులకు నమస్కారం. నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 16వ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ కత్తుల మాధవి శివకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాము. బీజేపీ నుంచి బరిలో వచ్చారు. అసలు అందరికీ సామాన్యంగా సుపరిచితుడు అన్నగారు ఎలక్షన్స్ లో పోటీ చేయడం ఏంటి, వాళ్ళ ఆంతర్యం ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. చెప్పండి, ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు? నా పేరు కత్తుల మాధవి శివకృష్ణ. చెర్లపల్లి 16వ వార్డు డివిజన్ నుంచి బీజేపీ కమలంపూర్ గుర్తు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు జనాల్లోకి? ఎలా ఉంది? మీరు గడప గడప ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? మీకు ఆదరణ ఎలా ఉంది? ప్రజలలో మంచి ఆదరణ ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు వారి సమస్యలు చెప్పడం జరుగుతుంది. డ్రైనేజీ సమస్య కానీ, నీటి సమస్య కానీ, ఇతర సమస్యల గురించి చెప్పడం జరుగుతుంది. మేము వాటిని రాసుకోవడం జరుగుతుంది. సమస్యలన్నీ నాగం వర్షిత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? మీరు కార్పొరేషన్లో మహిళగా పోటీ చేస్తున్నారు, ఫస్ట్ టైం ఎలా ఉంది మీకు? ఎలా ఉందంటే మనకు రాజకీయం కొత్త. మనం ఇంటి దగ్గరనే ఉండి ఇంటిని చూసుకోవడం, పిల్లలు ఆ ఇంట్లో పనులు చూసుకోవడం జరుగుతుంది. ఇక పార్టీ నుంచి పిలుపు రావడానికి కాబట్టి మన ఊరు సమస్యలు మనమే పరిష్కరించుకోవడానికి వాళ్ళకి దగ్గర ఉండి అందుబాటులో చూసుకోవచ్చని మేము పోటీ చేయడం జరుగుతుంది. నమస్తే అన్న. సామాన్య జీవితంతో రాజకీయాలకు రావాలని ఎలా అనుకున్నారు? ఏంటి అసలు అందరికీ? మేము మధ్యతరగతి కుటుంబంలో గొప్పలకు పోవాలి, పెద్ద స్థాయిలో పోవాలి, ఇల్లు కట్టాలి, ఊళ్ళు సంపాదించిన ఆసక్తి లేదు. జనాలకు మంచి చేయాలని ఒక ఆలోచనతోటే మనం ముందుకు వచ్చింది. మనం ఫస్ట్ నేను ఒక చిన్నపాటి వచ్చింది. ఫస్ట్ నాకు ఒక మేస్త్రి నుంచి నేను ఇప్పుడు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ డెకరేషన్ స్థాయికి ఎదిగాను. నాతో పాటు నలుగురు బాగుపడే ఆలోచనతో నేను ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండడం, ఆడవాళ్ళకి కానీ అది పని చూపించడం, ఏదో ఒక వృత్తి ఉండాలి, వీళ్ళకు ఖాళీగా ఉండొద్దు, వీళ్ళకంటే ఏదో ఒక చిన్నపాటి పని చూపించాలి అనే ఆలోచనతో మనకు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. కానీ కొన్ని పరిస్థితులు చూడడం వల్ల ఇది మనం కాదు, ఇంకొక అడుగు మనం ముందుకు వేయాలి. మనకు ఒక అడుగు ముందుకు వేయాలంటే మనకు సపోర్ట్ కావాలి. అది రాజకీయ పరంగానే మనకి సాధ్యం అవుతుంది. అది అనే ఆలోచనతో మనం రాజకీయంలో రావడం జరిగింది. మీరు చూస్తే సామాన్యంగా ఉన్నారు, ఎలాంటి హంగు హార్బాటాలు లేకుండా ప్రచారాలకు వెళ్తున్నారు. అసలు ఎలా ఉంది మీకు ప్రజల స్పందన చూస్తుంటే? మాకు ప్రజల స్పందన అనేది చాలా బాగున్నది. అసలు మేము అనుకోలేదు ప్రజల ఇంత అనుభూతి, ఇంత ఆధారం ఉంటుందని అసలు అనుకోలేదు. కానీ ప్రజల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఒక ఓటు అడిగే ముందు ఫస్ట్ ఒకటే అడుగుతున్నాను నేను, అక్క ఫస్ట్ మీ ఇంట్లో సమస్య ఏంటి, ఈ సమస్య నాకు తెలిస్తేనే నేను ఓటు అడగగలుగుతాను అనే విధంగానే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలాంటి ప్రణాళికతో వెళ్తున్నారు అసలు? అంటే మీరు ప్రజలు వెళ్ళారు కదా, మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ఇక్కడ స్థానికంగా? చాలా సమస్యలు ఉన్నాయి నాన్న. మెయిన్ ఒకటేరా, మన ఫస్ట్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే, మినిమం ఒక 6,000 నుంచి 7,000 ఓటర్ ఉన్న చెర్లపల్లిలో ఒక శ్మశాన వాటిక అంటున్నారు. అది చాలా ఇబ్బందికరం, చెప్పుకోవడానికి ఇట్లా అది చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. ఎంతోమంది ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతోమంది నాయకులు మారుతున్నారు, వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, పోతున్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఏ నాయకుడు ఏం చేయలేదు. ఒక 2 రోజుల క్రితం తాళాగూడ అనే ఒక పక్కన, మన చెర్లపల్లి పక్కనే ఒక 2 కిలోమీటర్ దూరం ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళడానికి మేమే ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ ఊరు రోడ్డు సరిగా లేక, విద్యుత్ దీపాలు సరిగా లేక, చిన్న పిల్లలు స్కూళ్ళల్లో ఆటోలలో వస్తున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దాకా భయాందోళనకు గురవుతున్నారు పిల్లలు. అది అక్కడ కనుక్కోవడం జరిగింది. ఒక రోడ్డు సరిగా లేవు, విద్యుత్ దీపాలు సరిగా లేవు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఒక శ్మశాన వాటిక లేదు అక్కడికి. ఇట్లా ఆ కదిగడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. మాకు ఇలాంటిదని మారాలంటే ఒక యువత ముందుకు రావాలి అనే ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. అంటే ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? కార్పొరేషన్ కదా, మరి జనాలకు ఏం చెప్తున్నారు అసలు? నేను చెప్పేది ఒకటేరా, మేము 4 బూతులుగా డివైడ్ చేసుకున్నాము చెర్లపల్లిని. ప్రతి బూతులో మా క్యాండిడేట్ తిరుగుతున్నారు. ఒకటే చెప్తున్నాం వాళ్ళకు, మీరు ఏ ఇంటికి వెళ్ళి ఓటు అడగాలన్నా కానీ ఫస్ట్ ఆ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ రాయండి. ఫస్ట్ ఆ బూత్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మనం ఏం పరిష్కారం చేయగలుగుతాము. ఇప్పుడు ఈ ముత్యాలం టౌన్షిప్ అని చిన్న ఏరియా ఉన్నది, అక్కడ పోవడం జరిగినది. ఆ వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంది, మా ఊర్లో రోడ్లు లేవు, మా ఏరియాలో రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, విద్యుత్ దీపాలు సరిగా లేవు, వాటర్ సప్లై సరిగా లేదు అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్పాము,
ఒక్కసారి భారతీయ జనతా పార్టీని నమ్మి ఒకసారి అవకాశం ఇవ్వండి. మీకు మంచి చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి, మేము మంచి చేస్తాము అనే హామీతోటి మేము ఇచ్చాము. అదేవిధంగా వాళ్ళు ప్రజలకి అదేవిధంగా స్పందన ఇచ్చి ఇదే ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇదే ప్రభుత్వం ఒక 10,000 చూస్తున్నాం మేము. ఎలాంటి మార్పు అనేది కానీ ఎలాంటి మార్పు లేదు. ఒకసారి కొత్త పార్టీ అనేది రావాలి, కొత్త వ్యక్తి అనే వ్యక్తి రావాలి, మార్పు చూద్దాము అనే ఆలోచనతోటే ప్రజలు చాలా మనకు స్పందనగా మనకు అనుకూలంగా చెప్పడము జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు కొత్త, ఎటువంటి వారసత్వ రాజకీయం లేదు, మీకు అనుభవం కూడా లేదు. ఈ ప్రత్యర్థుల నుంచి ఎలా తట్టుకోగలుగుతూ ముందుకెళ్తున్నారు? మనకు రాజకీయాలు కొత్త కావచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చే ఆదరణ మనకు కొత్త కాదు. నేను ఒక 15 ఏళ్ల క్రితం నేను ఒక మేస్త్రిగా ఉన్నప్పటి నుంచే నేను ప్రతి ఒక్క ప్రజలకు వెళ్ళి ఎవరింట్లో ఏ ఆపద ఉందా ముందుండడము. నాకు నేను 2016లోనే ఛత్రపతి శివాజీ ఒక యూత్ స్థాపించి వారానికి ఒక 10 రూపాయలు ఒక 30 మంది 40 మంది టీంని ఒక గ్యాదర్ చేసి వారానికి ఒక 10 రూపాయలు లెక్కన కలెక్షన్ చేసి లేని వాళ్ళకి వేయడం జరిగింది. అప్పట్లోనే మనకు ఎలాంటి అవగాహన లేదు, ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, అది వాస్తవం. కానీ ఒక మంచి చేయగలడానికే రాజకీయం అవసరం లేదు అనే ముందుకు వచ్చినాం. కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఒక మంచి చేయాలంటే రాజకీయం ఖచ్చితంగా కంపల్సరీ అవసరం పడుతుంది. రాజకీయం అనేది లేకుంటే మంచి చేయలేకపోతున్నాం. కొంతమంది లీడర్లు దాని ముందుకు తీసుకురాలేకపోతున్నారు మమ్మల్ని. ఎందుకంటే కొన్ని సమయాల్లో మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెట్టడం జరుగుతున్నది. దానికి కారణం ఏంటంటే రాజకీయ పరంగా మాకు బలం లేదు, వీళ్ళేం చేయలేరు అనే కారణంతో ఉన్నారు. అనే ధైర్యంతో ముందుకు వచ్చి చేద్దాము, ఏదైనా ఒకటి అవుతుంది, జనాలు మనకు సపోర్ట్ ఉన్నారు, జనాధారణ మనకు చాలా ఉన్నది, ఒక మంచి జరుగుతుంది, మన వల్ల జనాలకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో రాజకీయాలు జరగడం జరిగింది. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీ ప్రణాళికలు ఏం చేసుకున్నారు? అసలు మీరు గెలిస్తే ఈ ఊరికి ఇది చేద్దాం, ఈ వార్డుకి ఇది చేద్దాం అని అనుకున్నారు కదా, ఆ ప్రణాళిక ఏంటి? ప్రణాళిక అంటే ఫస్ట్ చెర్లపల్లి శ్మశాన వాటిక ఒకటి, తాళాగూడెము రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ అదొకటి. మెయిన్ ఇంకోటి చెప్పాలంటే మన చంద్రగిరి విలాసు విలేజ్ నుంచి పిట్టంపల్లికి వెళ్ళడానికి ఇట్లా ఆ ఫ్లైఓవర్ దగ్గర సఫ్ట్ రూట్ వేయలేదు. రాంగ్ రూట్లో ఫ్లైఓవర్ ఎక్కవలసి వస్తుంది జనాలు, అది చాలా ఇబ్బంది అవుతుంది. అది పోయేటప్పుడు దారి మంచిగానే ఉన్నది, వచ్చేటప్పుడు దారి లేదు. అది మేము కనుక్కున్నాం. అది దానికి ఇప్పుడే దానికి మన ఒక ఏరియా నుంచి రాంగ్ రూట్ కట్టూరు మ్యాప్ ప్లాన్ చేశాం. అది మా నాయకులతో చర్చ జరిగింది. ఒకవేళ నేను అనే వ్యక్తిని ప్రజలు నన్ను గెలిపిస్తే ఫస్ట్ ఈ రోడ్డు కట్టు కావాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇట్లా అనుకూలంగా సరే నీకు సపోర్ట్ చేస్తాం మేము, ఒక జనాల మంచి గురించి నీ సొంత లాభం కొరకు నువ్వు అడగట్లేవు కదా, జనాల గురించే కదా నువ్వు అడిగేది, మంచి చేద్దామని చెప్పేసి మా నాయకులు చెప్పడం జరిగింది. ఇటు సైడ్ వస్తే ఇటు సైడ్ రోడ్లు సరిగా లేవు. మన ఎస్సీ కాలనీలా ఈ మూలకు వస్తే ఇక రోడ్లు లేవు. ముత్యాం గుడి సైడ్ అటు రోడ్ వేపిస్తాం కూడా అక్కడ హామీ ఇచ్చాం వాళ్ళకి. ఇట్లా వాళ్ళకి ఎంతో మంది ఎన్నో చెప్పారు కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. మీరు చేస్తా అంటున్నారు, మిమ్మల్ని నమ్ముతున్నాము, ఒకసారి మీకు అవకాశం ఇస్తాము అనే విధంగా వీళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ అంటే ప్రజల్లో వెళ్తున్నారు కదా, మహిళల నుంచి ప్రధానంగా మహిళలు కానీ వృద్ధులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు మీకు చెప్పుకుంటున్నారు వాళ్ళు? మహిళ దగ్గరికి వృద్ధుల దగ్గర వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒకటే అంటున్నారా, మా కొడుకు వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు. ఎంతోమంది నాయకులను చూసినాము. ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు. నేను నా చిన్నతనం నుంచి మేము ఉండగా తినక ఇదే ఊర్లో మేము ఎన్నో ఇండ్లలో నేను తినడం జరిగింది, ఎన్నో ఉండడం కూడా జరిగింది. నేను ఏ వ్యక్తి దగ్గరికి అమ్మా ఇట్లా నేను పోటీ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి అన్నప్పుడు ఒకటే మాట అంటున్నారు వాళ్ళు, నాకు కొడుకు నువ్వు గెలుస్తావు నాన్న, తమ్ముడు ఖచ్చితంగా ఈసారి నువ్వే గెలుస్తావు, నా ఇంట్లో ఉన్న 5 ఓట్లు నీకే వేపిస్తాము అని ఒక అమ్మాయి చెప్పడం జరిగింది. ఒక అక్క తమ్ముడు ఖచ్చితంగా బాగా చెప్తా తమ్ముడా, నీకే ఓటేస్తాం తమ్ముడా అనే విధంగా ఒక అక్క చెప్పడం జరిగింది. ప్రజల నుంచి అయితే మంచి స్పందన ఉన్నదిరా. కొత్త వాళ్ళు కావాలని ప్రజలు చాలా కోరుకుంటున్నారు. అది నేను రావడం వాళ్ళకి ఇంకా సంతోషకరంగా అనిపిస్తున్నది జనాలకైతే. కేంద్రం నుంచి వచ్చే నిధులను కానీ కేంద్రం చేసే పనులను ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజల్లోకి మీరు? కేంద్రం నుంచి అంటే ఇప్పుడు బియ్యం కేంద్రం నుంచే వస్తున్నాయి, రైతుల బీమా కేంద్రం నుంచే, ఇప్పుడు రైతులకు వడ్డీ పైసలు కూడా కేంద్రం నుంచే వస్తున్నాయి, ప్రజలందరూ రాష్ట్రం నుంచి వస్తున్నాయి అనుకుంటారు. దయచేసి గమనించాలి, అవి కేంద్రం నుంచి వస్తున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అసలు ప్రజల్లోకి, వారికి ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు బీజేపీ ప్రభుత్వంపై? కేంద్రం నుంచి వచ్చే నిధులు అంటే చాలా ఉన్నాయండి చెప్పడానికైతే. ఇప్పుడు ఏం చెప్పాలంటే బియ్యము, సన్న బియ్యము కేంద్రము 5 కిలోలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఇస్తుంది, అది మేమే ఇస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతుంది. అది రైతు బీమా కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కేంద్రం నుంచి వస్తున్నాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇది మేమే చేస్తున్నా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే మన గ్యాసు కలెక్షన్లు కానీ, ఇప్పుడు స్త్రీలకు కుట్టు మిషన్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం చాలా ఉందండి. కేంద్రం చాలా ఇచ్చేది. ఇదన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని చెప్పేసి, కేంద్రం చేయట్లేదని చెప్పేసి జనాల్ని మభ్యపెట్టడం జరుగుతుంది. ఇది మీ జనాల్లోకి తీసుకెళ్ళి కేంద్రం ఇలాంటి మంచి పనులు చేస్తున్నది, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తుంది కేంద్రం మనకు అనే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, చూసారు కదా 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కత్తుల మాధవి శివకృష్ణ గారి ఇంటర్వ్యూ. వారు సాదాసీదాగా సామాన్యుల్లోకి వెళ్ళి అక్క అన్న చెల్లి అంటూ అందరి మనసులు గెలుచుకొని ఈ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు. వీరు అత్యధిక మెజార్టీతో గెలవాలని, అందరికీ అందుబాటులో ఉండాలని మా ఎంవై మీడియా తరపున ప్రేక్షకులందరికీ కోరుకుంటున్నాము.